పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమందుండెడు పరిశుద్ధ మరియ తల్లి, మీరు నిష్కలంక మాతగా, ఆరోగ్య మాతగా, అందరి మాతగా వర్ధిల్లుతున్నందుకు మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. లోక కళ్యాణం కోసం మిమ్మల్ని మీరు కన్యకగా తల్లి అనే పాత్రను పోషిస్తూ ఈ వేగవరం విచారణ ప్రజలు దీవిస్తున్న విధాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు. లక్కపాము మోజస్ ఫాదర్ గారిని, వారికి సహకరిస్తున్నటువంటి సంఘ పెద్దల్ని, గ్రామ పెద్దల్ని, మరియు దర్శకుల్ని, ఉపాధ్యాయ ఉపదేశాలను, యువతి యువకులను, చిన్న బిడ్డలను, కన్యకలను దీవించండి. వీరందరూ మీ కుమార్ని విశ్వాసంలో బలపడుతూ మిమ్మల్ని గౌరవిస్తూ జీవించే జీవిత విధానంలో వారికి తోడుగా నిలవమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రత్యేకంగా మీ తల్లికి
स्वागत सुमांजलि दिए पदसरे गाम गरी सा सरे सदा दाल सदा పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి ఉన్నత పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి నీ సన్నిధిలో నాట్యమాడి నీ సన్నిధిలో నాట్యమాడి పరవశించెదను స్వాగత సుమాంజలి దియే సుస్వాగత సుమాంజలి దియే స్వాగత సుమాంజలి దియే సుస్వాగత సుమాంజలి దియే మెల్కీసెదెకు క్రమములోన నిరంతర యాజకుడా మెల్కీసెదెకు క్రమములోన నిరంతర యాజకుడా నిత్యము నేను నీ సన్నిధిలో నిత్యము నేను నీ సన్నిధిలో కాలము గడిపెదను స్వాగత సుమాంజలి దియే సుస్వాగత సుమాంజలి దియే స్వాగత సుమాంజలి దియే సుస్వాగత సుమాంజలి దియే పదసరి గాం గరి సా సరే సదా దాల్ సదా హారతి 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 రండి రండి దేవుని ప్రజలారా రండి రండి ఆహ్వానితులారా రండి రండి దేవుని ప్రజలారా రండి రండి ప్రియ స్నేహితులారా దేవుని సన్నిధికి ప్రియ దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి పిత దేవుని సన్నిధికి
ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు. రండి రా రండి దేవుని ప్రజలారా, రండి రా రండి ఆహ్వానితులారా. అడుగుడు మీకియ్యబడును, వెదకుడు దొరకును, తట్టుడు తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి దొరకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి. భారము చే అలసి సొలసిన వారలారా రండి, భారము చే అలసి సొలసిన వారలారా రండి. ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు, నవజీవము నిండుటకు. రండి రా రండి దేవుని ప్రజలారా, రండి రా రండి ప్రియానితులారా, రండి రా రండి దేవుని ప్రజలారా, రండి రా రండి ప్రియ స్నేహితులారా. దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి. స్వాగతం సుస్వాగతం. ఈ మహాపర్వదినాన విశ్వశ్రీ సభ మరియమాత యొక్క జన్మదిన మహోత్సవం జరుపుకుంటున్న తరుణాన మన విచారణ పాలక పునీతురాలైన వేలాంగిని ఆరోగ్యమాత యొక్క జన్మదినం మన విచారణకు గొప్ప సంబరం అయ్యింది. ఇంత గొప్ప పర్వదినాన ఈ వేడుక మరింత మహోపేతం చేయటానికి అపోస్తలుల ప్రతినిధి మన హేలాపురి పీఠాధిపతి మహాగణ శ్రీ 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 డాక్టర్ పులిమేర జయరావు బిషప్ తండ్రి గారు తమ ధన్యమైన అడుగు మోపగానే ఈ నెలతో పాటు మన జీవితాలు కూడా పరవశం చెందుతున్నాయనేది నిస్సత్యం. అందున మన పీఠాధిపతి తమ 60వ జన్మదినోత్సవాన్ని కొనియాడటం మరియు మన అమ్మ పండుగ దినాన రోము నగరం వాటికన్ సిటీలో పరిశుద్ధ లియో పాపు గారు ఇద్దరు యువకులను పునీత పట్టా ఇవ్వటం శ్రీసభ పవిత్ర గొప్ప సంకేతం. ఎన్ని గొప్ప కార్యాలు సంతరించుకున్న ఈ దినాన మన మధ్యకు వచ్చిన పీఠాధిపతుల పవిత్ర పాదాలను తాకుతూ ఈనాడు విచారణ అంతా కూడా స్వాగతిస్తూ దీవెవలుపు జరిపించి మన విచారణలో అర్హులైన అభ్యర్థులకు భద్రమైన అభ్యంగనము మరియు నూతన దివ్య ప్రసాద సంస్కారములు తమ అపోస్తలిక అభిషేక హస్తాల మీదుగా దయచేయమని ఉప్పొంగిన హృదయాలతో కరతాళ ధ్వనులతో తండ్రి గారికి స్వాగతం పలుకుదాం. అందరూ గట్టిగా చెప్పకూడదాం. మరి ఈ సమయంలో పీఠాధిపతులు మరియ తల్లికి గజ్మాల అందించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ గట్టిగా చెప్పకూడదాం. అదేవిధంగా ఈ పండుగకు విచ్చేసినటువంటి పూజ్య గురు పొంగులకు స్వాగతం పలుకుతూ కన్యాస్త్రీలకు, మఠవాసులకు, ఉపాధ్యాయ ఉపదేశులకు, మర్యాదల సభ్యులకు, పెద్దలకు, యువతి యువకులకు, పిల్లలకు, విచ్చేసిన అధికారులకు, రాజకీయ నాయకులకు స్వాగతం పలుకుతూ అందరూ చప్పట్లతో ఆహ్వానించుకుందాం. మనందరి కోసం పరిశుద్ధ మరియమాతకు ప్రత్యేక వందనం అర్పించి ఈ దివ్య బలుపు జరిపించిన పీఠాధిపతులను మన యొక్క విచారణను ఈ బలిపీఠం మీద అర్పించమని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఓ కన్యయైన మరియమాత, వేనోళ్ళ నీ స్తుతులు పాడుచున్నారు. ఏలయన సర్వశక్తిమంతుడు నీ ఎడల గొప్ప కార్యములు చేసెను.
87వ కీర్తన 3వ వచనం, లూకా శుభవార్త 1వ అధ్యాయము 49వ వచనం. నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, చిన్న బిడ్డలారా, యువతి యువకులారా, ప్రతినిధులారా, పాత్రికేయులారా, ఈ మాటలు చూడండి ఎంత బాగున్నవో. ఓ కన్య అయిన మరియ మాత, వేనోళ్ళ నీ స్తుతులు పాడుచున్నారు. అది వాస్తవం. యావత్ ప్రపంచం ఈరోజు అన్నా జ్వాక్యముల జనని మరియా, దేవుడు ఎంపిక చేసుకున్న అదృష్టవంతురాలు, దేవుని కుమారునికి తల్లి అయిన ప్రార్థనాపరురాలు. ఆ తల్లి మన కోసం అనునిత్యం ప్రార్థిస్తూ ఉంటుంది. మన మనవుల్ని తన కుమారుని చెంతకు చేస్తూ ఉంటుంది. అందుకే అన్నా జ్వాక్యముల గర్భఫలం ఏ విధంగా ఫలప్రదమైందో, మరియ తల్లి క్రీస్తును మోసి ఏ విధంగా మహోన్నతురాలైందో, మరి క్రీస్తులో విశ్వాసం ఉంచి మరియ తల్లి భక్తి విశ్వసించిన మనం కూడా మహోన్నతులు కావడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మహోన్నతమైన బలిలో పాల్గొనే ముందు మరొక్కసారి చేతులు జోడించి తళ్ళు వంచి మీరు పాపి అని గుర్తించి మన్నించమని మనసున దేవుని చెంతన పాపాలకై క్షమను కోరుకుందాం. కరుణామయా ఓ యేసువా, కరుణించి నన్ను కాపాడరావా, కరుణామయా ఓ యేసువా. కొండంత ఆశతో నీ వైపు చూచి చల్లగా చూతువని పిలిచాను దేవా, దోషాన్ని మన్నించి శిక్షను తప్పించి చల్లగా దీవించి కాపాడు దేవా, కరుణామయా ఓ యేసువా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికీ దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, పేదలు దీనుల నుండి రక్షకుని మాతగా ఉండుటకు పరిశుద్ధ కన్య అయిన మరియ మాతను ఎన్నుకుంటివి. స్వచ్ఛమైన విశ్వాసముతో జీవించి మా మార్గదర్శిని అయిన మరియ మాత వలె మేము కూడా మీకు గౌరవమును చేకూర్చున్నట్లును మా రక్షణపు ఆశను మీ మీదనే నిలుపుకొనున్నట్లును కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శిశువును కనబోవు మహిళ
కుమారుని కను సమయం ఇది. శిశువును కనబోవు మహిళ కుమారుని కను సమయం ఇది. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము నుంచి 5వ వచనం వరకు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము నుంచి 5వ వచనం వరకు. ప్రభు ఇట్లా అనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములోని మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశమును పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకును ప్రభు తన ప్రజల శత్రువుల ఆధీనమున ఉంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభు బలముతో, ప్రభు అయిన దేవుని ప్రభావముతో తన మందను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రభావమును అంగీకరింతురు కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనివచ్చును. ఇది ప్రభువాకు. అమలు. ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై. ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై. నలిగిన హృదికి జీవమైనది, మనసును కుదురుగా నిలుపు వాకిది. నలిగిన హృదికి జీవమైనది, మనసును కుదురుగా నిలుపు వాకిది. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగియుండునట్లు దేవుడు ఏర్పరచెను. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము వచనములు 28 నుంచి 30 వరకు. ప్రియులారా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగియుండునట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులగును చేసెను. నీతిమంతులకు చేయుటయే కాదు, వారికి తన మహిమలోను పాలు పంచి ఇచ్చెను. ఇది ప్రభువు వాక్కు. వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసే రక్షకుడు, యేసే పరిపూర్ణుడు, యేసే సంపూర్ణుడు, యేసే పరిపూర్ణుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుండి 15 మరియు 19 నుండి 23 వచనములు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుండి 15 మరియు 19 నుండి 23 వచనములు. ఆ జ్ఞానులు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదకబోవుచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచటనే ఉండుము అని ఆదేశించెను. అంతట యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంత వరకు అచటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. హేరోదు రాజు మరణానంతరము ఐగుప్తునందున్న యోసేపునకు ప్రభువు దూత కలలో కనిపించి, లెమ్ము, బిడ్డను తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశమునకు తిరిగి పొమ్ము. ఏలయనా బిడ్డను చంపదలచిన వారు మరణించిరి అని తెలిపెను. యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశమునకు తిరిగిపోయెను. హేరోదు స్థానమున అతని కుమారుడు అర్కెలాసు యోదయ దేశాధిపతి అయ్యనని విని అతడికి వెళ్ళుటకు యోసేపు భయపడెను. కలలో హెచ్చరింపబడిన ప్రకారము యోసేపు గలిలయ సీమకు పోయి నజరేతు నగరమున నివాసము ఏర్పరచుకొనెను. అతడు నజరేయుడు అనబడును అను ప్రవక్తల ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన విచారణ గురువులు లక్కపాము మోజస్ గారికి, వారికి సహకరిస్తున్న సంఘ పెద్దలకి, గ్రామ పెద్దలకి, అమ్మగారులకి, యువతి యువకులకి, మర్యాదల సభ్యులకి, ప్రజాప్రతినిధులకి, పాత్రికేయులకి, ప్రతి ఒక్కరికి, వారి వికారియట్ గురులకి అభినందనలు, పండుగ శుభాలు తెలియజేస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ. ప్రియమైన గురువులారా, దైవ ప్రజలారా, మరియ తల్లి గురించి రోజంతా మాట్లాడుతూనే ఉన్నాం. మరియ తల్లి ఓ స్త్రీ. ఆ స్త్రీ దేవుడికి అవసరం వచ్చినటువంటి స్త్రీ, దేవుడు కోరుకున్న స్త్రీ, దేవుడు ఎంపిక చేసుకున్న స్త్రీ. ఎందుకంటే దేవుడికి ఈ స్త్రీ అవసరం వచ్చింది. ఎందుకు ఈ స్త్రీ దేవుడికి అవసరం వచ్చింది అని ఆలోచిస్తే 2 విషయాలు. ఒకటి, ఓ కుటుంబం సంతానము లేకుండా ఘోషిస్తుంటే, మరో ప్రక్క దేవుడు అయ్యో నా సృష్టికి అమంగళం జరిగిందని ఆయన ఆలోచన.
ఇక్కడ ఓ గృహిణికి, ఓ గృహస్థుడికి అవసరం ఏంటంటే సంతానం. ఇక్కడ ఏమి అవసరం అంటే, అయ్యయ్యో నా రక్షణ ప్రణాళికకి అమంగళం జరిగిందే, మంగళకర వనిత మా మరియా అని ఆయన సంతోషపడ్డాడు. చూసారా, 2 చోట్ల మానవరీత్యా దైవరీత్యా అవసరం వచ్చిన అమ్మ మరియా. గట్టిగా చప్పట్లు కొడదాం. రెండు చోట్ల ఈ స్త్రీ అవసరం వచ్చింది. అక్కడ కూడా అమంగళం జరిగింది. మనకు తెలుసు కదా, సంతానం లేకపోతే నాకే కడుపుండే సంతానం కలిగారు, దానికి లేరు అని సూటిపోటి మాటలు అనే మహిళలు కోకొల్లలు. అటువంటి పరిస్థితిని అధిగమించటానికి అన్న జోవాకీముల ప్రార్థన, ఆ ప్రార్థనలో బాధ్యత ఉంది, ఆ ప్రార్థనలో స్వచ్ఛత ఉంది, ఆ ప్రార్థనలో స్వలాభం ఉంది, ఆ ప్రార్థనలో ఈ అవమానాన్ని అధిగమించాలన్న ఆశ ఉంది. 2 చోట్ల. అప్పుడు దేవుడు మన్నించి ఆమె మనసును గ్రహించి ఆమెను భద్రంగా కాపాడుకొని ఈ అమంగళమైనటువంటి సృష్టికి మంగళకరమైనటువంటి దీపికగా ఉండటానికి ఈమెను ఎన్నుకోవడం జరిగింది. ఇది ప్రత్యేకమైనటువంటి పాత్ర మరియది. నంబర్ 2, ఎందుకు దేవుడు ఈమె మీద మనసు పడ్డాడు, ఎందుకు దేవుడు ఆ అవసరాన్ని తీర్చాడు అంటే 2 విషయాలు అగైన్. ఒకటి, ఈవిడకు ఉన్నటువంటి సుగుణములో వినటం. ఎవరికి? మరియకున్నటువంటి సుగుణములో వినటం. విన్నటువంటి వాక్కును జాగ్రత్తగా ప్రకటించటం, ఆ ప్రకటించిన వాక్కుకు బాధ్యతని పోషించటం. 3 విషయాలు. చాలాసార్లు మనం వినం, కానీ పౌలు గారు చాలా చక్కగా రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 17వ వచనం చెప్పాడు, వినుట వలన విశ్వాసం కలుగును, అది యేసుక్రీస్తు వాక్కును గురించి వినటం వలన. సో మోషే ధర్మ చట్టాన్ని ఈవిడ విన్నది కనుక ఆ విన్న వాక్కుకు ప్రకటించడానికి కంకణం కట్టుకున్నది. ఆ కంకణం కట్టుకొని వాక్కును ఎలా ప్రచారం చేయాలో బాధ్యతగా జీవించింది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. ఏ విధంగా తల్లిని ఎందుకు దేవుడు మనసు పడ్డాడంటే, ఇగో ఇందుకే ఈమెలో ఒక స్ఫూర్తి ఉంది, ఈమెలో ఒక ధైర్యం ఉంది, ఈమెలో ఒక తృష్ణ ఉంది, ఈమెలో ఆ స్పందించే స్పందన ఈమెకుందని దేవుడు గ్రహించాడు. అలాంటి దేవుడు అక్కడక్కడ ఒక్కొక్కరిని ఎన్నుకుంటాడు, వారిని లోకానికి బాధ్యురాలుగా పరిచయం చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి మనకు అర్థమయ్యే రీతిలో మదర్ తెరేసా. ఈరోజు 2 కుర్రాళ్ళు నిన్న వాళ్ళు పునీతులయ్యారు. ఎందుకు? ఒక చక్కని అవగాహన కలిగి జీవితాన్ని పుష్పింపచేయటం, జీవితాన్ని ఫలింపచేయటం, జీవితాన్ని పంచటం, జీవితంలో ప్రతి ఒక్కరిని స్వాగతించటం, అది వీళ్ళలో జరిగింది కనుక మదర్ తెరేసాలో అది కొట్టొచ్చినట్లు అగుపడుతూ ఉంటుంది. అలాంటి భావాలకు అతీతంగా ఇంకా ఎక్కువగా జీవించినటువంటి స్త్రీ ఎవరయ్యా అంటే మరియా. మరియాలో ఉన్నటువంటి మరొక్కనటువంటి విషయం,
ఏమిటి? మోయటం. మోస్తూ ఉంటుంది. ఏం మోసింది నాన్న? యేసయ్యను గర్భాన మోసింది. తండ్రి గారా, నేను కూడా 9 నెలలు నా కుమార్ని కడుపులో పెట్టుకొని వాడిని కని పెంచుతున్నాను, నేను కూడా మోసాను కూడా. గాడ్ బ్లెస్ యూ తల్లి, నువ్వు కూడా మోసావు. కానీ నీవు మోసిన మూతకి ఆమె మోసే మూతకి తేడా ఉంది. ఏంటంటే ఇక్కడ చూద్దాం. మరియ తల్లి యేసు ప్రభువుని, యేసు ప్రభు అంటే ఎవరు? దైవ వాక్కు, రక్షకుడు, ప్రోక్షకుడు, విముక్తిదాత, ప్రాణత్యాగ పరుడు. అలాంటి వ్యక్తిని ఆమె గర్భాన మోయటం అంటే ఏంటి తెలుసా నాన్న? ఒక నిప్పుకి అంటే ఒక నీతికి గర్భాన్ని తాల్చడం అది సవాల్తో కూడుకున్నది. ఆ సవాలుకు ప్రతి సవాలుగా మరియ తల్లి నిలిచింది. అందుకే ఆమె ఏమంటున్నాడు? మరియా దేవుని తల్లి అనే సిద్ధాంతం దేవమాతగా ఎన్నికై 431లో ఎఫెసులో జరిగినటువంటి మహాసభలో చాలా నిర్ధారించారు. ఈమె నిజంగా సవాలుతో కూడుకున్న మహిళ, సమాజానికి తల్లిగా పరిచయం చేయబడుతున్న మహిళ, సమస్తానికే సృష్టికర్త అయినటువంటి దేవునికి గర్భాన్ని తార్చిన మరియా ఈమె నిజంగా దేవుని తల్లి అని నిర్ధారణ జరిగింది. యేసు పూర్తిగా దేవుడు, పూర్తిగా మానవుడు అయినందున మరియా దేవుని తల్లిగా పిలువబడుతుంది. కేవలము యేసు శరీర తల్లిగా మాత్రమే కాదు, దైవపూరితమైనటువంటి తల్లిగా కూడా నిలిచింది. బాయ్స్, ఏమయ్యా, నాకు కూడా పెళ్ళయింది, నీకు పెళ్ళయింది వేరు, ఆమెకు జరిగినప్పుడు వివాహం వేరు. ఆమె ఒక నీతిమంతుడు, సాకుడు తనకు నిలవడానికి ఆయన పిలువబడ్డాడు. ఇక్కడ నీవు బాధ్యత గల భర్తగా నీ భార్యకై నువ్వు పిలువబడ్డావు, కుటుంబంలో బాధ్యతగా. కానీ ఇక్కడ ఏంటిది? నీతికి, న్యాయానికి, ధర్మానికి, సత్యానికి కట్టుబడి సమాజ పునరుద్ధరణకై సాక్షిగా నిలవటం. ఆమె శాశ్వతముగా మరియ తల్లి కల్మషం లేనిదిగా, మధ్యవర్తిగా తన పాత్రను పోషిస్తూ వచ్చింది. అందుకే ఈమెను క్రొత్త ఏవా అంటున్నాం. సృష్టి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యావే నరుణ్ణి బయటికి పిలిచి, ఓయి నీవెక్కడ ఉంటివి, నీవు ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నించెను. అంతట మానవుడు తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని కావున భయపడి దాగుకొంటిని అనెను. ఈ బైబుల్ మాటల్ని మన సామాజికంగా అర్థం చేసుకుందాం. నాకు బ్రతకాలనిపించడంలా, నా భార్యకు నేను మోసం చేశాను, నా భర్తకు నేను మోసం చేశాను, నా యజమాడికి నేను మోసం చేశాను, నా తల్లి తిరుసభకు నేను మోసం చేశానని తల దించుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈడేమంటున్నాడు? అయ్యా ఆదాము, అయ్యా పొరపాటు జరిగింది, సిగ్గుమాలిన జీవితానికి దిగజారిపోయాను, దిగంబరునిగా ఉన్నాను, నిన్ను చూడలేను. ఆ దేవుణ్ణి చూడలేను అని మొదటి ఆదాము పలికిన పలుకులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ 2025వ సంవత్సరం దాకా 21వ శతాబ్దంలో ఏం జరుగుతుంది? తర్వాత చదువుతల్లి 10వ వచనం. మానవుడు తర్వాత వచనం, నీవు మొండిమలతో ఉంటివని నీవెవరు చెప్పారు? నీవు మొండిమలతో ఉంటివని నీకు ఎవరు చెప్పారు? నేను తెల్లవందన పండును నీవు తింటివా?
అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినమని నాకు ఆ పండును ఇచ్చెను. ఇగో ఇది పరిస్థితి. నీ వివాహానికి ఆమె వివాహానికి, నీ జీవితానికి ఆమె జీవితానికి ఉన్న తేడాగిదే. ఇక్కడ మోసపోయింది, మోసపుచ్చింది. మోసపోవటం, మొదట మోసపోవటమే తప్పు, మళ్ళీ మోసపుచ్చడం రెండో తప్పు. అప్పుడు దేవుడు 15వ వచనంలో మాట్లాడతాడు. నీవు అంతటి చేసితివి కనుక జంతువులను, నీవు అంత పని చేశావే, చిచ్చు పెట్టావు, కూర్చున్నావు, అగ్గిపుల్ల గీసావు, ఆ కుటుంబంలో మంటలు రేపావు, నాకేం తెలియదని బిర్యానీ తింటున్నావు, జాగ్రత్త. ఇక అప్పుడు చెప్తాడు ఆయన, నీవు క్రూర మృగములలో ఆగునానా మట్టిని తిని పొట్టతో మట్టి పైన ప్రాకులాడతావు. మన కాన్స్టిట్యూషన్లో కూడా ఆ తప్పుని చేసినవాడు కాదు మొదలు శిక్ష పడవలసింది. తప్పు పని చేయడానికి ప్రోత్సహించిన వాడిని నడిచిన వాణి జైల్లో పెట్టాలా. అదే జరిగింది ఇక్కడ. రే పో చూసుకోపో, వాడు ఎడ్డోడు, గుడ్డోడుగా పోయి గడ్డలో పడ్డాడు. కానీ గడ్డలో పడమని చెప్పింది వాడు ఎనుకున్న సైతానుడు. అప్పుడు ఆ సైతానికి దేవుడు ఏం చెప్పాడు, నువ్వు మట్టి తింటావు, మట్టిలో జీవిస్తావు. మానవుడికి ఏం చెప్పావు, నావు నా సృష్టి కనుక, ఒరే అబ్బాయి నా మాట నువ్వు మీరావు కనుక నువ్వేం చేస్తావో తెలుసా, చెమటొడిచి కండలు కరిగించి నేలను త్రవ్వి చెమటొడిచి వచ్చిన దాంతో నీవు కడుపు నింపుకుంటావు. మహిళకి ఏం చెప్పాడు తెలుసా, మోసపోయిన ఆవిడకి, అమ్మా 9 నెలలు కష్టముతో గర్భం దాల్స్తావు, నీ మడిమను ఆ సాతాను కరుస్తుంది, నువ్వు దాని తల నగరదొక్కుతావు. కానీ ఇంకో ఏం తెలుసా, ఈ కష్టం అనేది నీకు చిరకాలం ఉంటుంది, పోవని పని చేశాడు. అగో దానికి వ్యతిరేకంగా జీవితాన్ని జీవించినటువంటి మరియలో 3 విషయాలు చెప్పాను. మొదట ఆమె వినటం, విన్న వాక్కును ప్రకటించడం, ప్రకటించిన వాక్కుకు బాధ్యతను పోషించడం ఆమె జీవించిన జీవితం. అందుకే మరియ తల్లి జననం ఒక నూతనత్వాన్ని సంతరించుకుంటుంది నా ప్రియ దైవప్రజలారా. అందుకే ఆమె నేను నా ప్రసంగంలో చెప్పాను, రక్షణోద్యమానికి ఆమె నడుం బిగించింది. రక్షణ ప్లస్ ఉద్యమం, రక్షణోద్యమానికి ఆమె కంకణం కట్టుకుంది, నడుం బిగించింది. కనుకనే ఆ స్త్రీని ఈ 2025 సంవత్సరంలో కూడా వేగవరములో వెలంగని మాత దేవాలయంలో అంటు ద లీడర్షిప్ బాబు మోజస్ ఫాదర్ ఆధ్వర్యంలో మనం పండుగ చేసుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. మధ్యవర్తిగా ఆమె పాత్ర పోషించడం. మరి అమ్మ దేవుని కృపలను మనకు తీసుకువచ్చే పాత్రలో ఉంటుందన్న నమ్మకం. షీ బికేమ్ ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఇక్కడైనేమో దీవెనలు కోల్పోయాము, ఇక్కడ మాత్రం దీవెనలు తీసుకురావటానికి ఆమె వినియోగించబడింది. అందుకే మనం ఏమంటాం, ఒరే నాయనా నువ్వు మంచి చేయకపోయినా పర్లేదురా, ఆ కలిసి ఉన్న కుటుంబంలో చిచ్చుపట్ట ఒకరా అంటాం. ఒరే నువ్వు చర్చికి, ఈ వెలంగని మా చర్చికి నువ్వు ఏం చేయకనా పర్లేదు, ఆ గురువుకి ప్రజల మధ్యలో చిచ్చుపట్ట ఒకరా అని చెప్తూ ఉంటాం. వాస్తవాలు మాట్లాడుకోవాలా. కానీ ఆమె తొనకల వెనకల తల వంచల తలెత్తుకొని తిరిగింది, తనయుడికి తన గర్భాన్ని దాల్చింది. అందుకే మనం విని ఉంటాం యోహాను శుభవార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాను, మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమను గాంచారు. ఆ మహోన్నతుని
గర్భం దాల్చడం అంటే నా ప్రణాళిక కాదు, దేవుని ప్రణాళిక అయి ఉండాలి. దేవుని ఆమె విషయాన్ని దిగమింగటానికి సిద్ధపడింది, దిగమింగిన విషయాన్ని అనగదొక్కటానికి కూడా సిద్ధపడింది. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఆయన ఏమన్నాడు మార్కు శుభవార్తలో, ఐ థింక్ 16వ అధ్యాయం అనుకుంటా, ప్రాణాపాయం అనేది ఏది త్రాగినను నీకు హాని కలగదు. కన్విక్షన్, ఆ నమ్మకం కుదరాలి. ఈమె కుదిరింది, అందుకే ఆమె నిలబడగలిగింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె మనకు మధ్యవారధి, దేవునికి మనకి మధ్యవారధి. షీఈస్ అన్ అడ్వకేట్. ఎలా చేస్తుంది ఆమె? మన పాపాల కోసం దేవుని దగ్గర మన కోసం ప్రార్థిస్తూ ఉంటుంది. ఏమని? అయ్యా, కానాపల్లి వివాహంలో, అయ్యా ఆ కుటుంబానికి అవమానం జరుగుతుంది అంటే స్పందన కదనన్నా. మనమైతే మనమేమంటాం, మనకెందుకురా, అదేమన్నా మన సొంతంలా, మన పాలోలా. ఇంకో మాట, మన కులమోల్లా. నీ నోరు చల్లగుండా. ఏం ఆలోచన నీది? ఈమె మనకు మధ్యవర్తిగా ఆమె పాత్ర పోషిస్తుంది. అందుకే ఆమె స్పెషల్. ఆమె జన్మ వేడుక ఇగో ఇలాంటి భావాలతో, భక్తిగా ఉండటం వంటి భావాలతో మనం పండుగ చేసుకుంటున్నాం. ప్రేమ దేవుడా, ఏదో ఆషామాషగా కాదు. We have a purpose and we have a meaning to celebrate the birthday of beloved mother of Jesus. ఆమెనండి, మన పాపాల కోసం దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటుందంట. కో రిడెంప్ట్రిక్స్, సహా రక్షకురాలిగా క్రీస్తు మన రక్షణ కోసం చేసిన పనిలో మరియమ్మ తన విధంగా సహకరించిందని భావము. సమానంగా. ఎలా అంటారా? ఏవ ఏం చేసిందో తెలుసు కదా. తొలి ఏవ ఏం చేసింది, మలి ఏవ ఏం చేస్తుంది. మలి ఏవ చేయాలంటే మలినము కడగబడింది. మనసున్న దేవుని కుమారునికి గర్భం దాల్చింది. రక్షణ మళ్ళీ ఈ సమాజానికి రావాలని చెప్పింది. ఆ సమాజంలో రక్షణ కోసం తన వంతు పాత్ర పోషించింది. అందుకే కో రిడెంప్ట్రిక్స్ అని మనం పిలువబడుతూ ఉన్నాం మరియ తల్లిని. మరియ తల్లిలో ఉన్నటువంటి గొప్పనైన విధం ఏంటంటే తల్లిగా ఎంచబడ్డాం. వివాహము జరగకుండానే పురుషునితో సంబంధం, శారీరక సంబంధం లేకుండానే ఆత్మ వరాలకి అనుంగురాలుగా, ఆత్మీయరాలుగా జీవించగలిగింది. అందుకే ఆమె ఏమంటున్నాము? అనుగ్రహ పరిపూర్ణురాలా. అంతే సంగతులు. తన స్తుతి గీతములో ఇక నుండి తరతరముల వరకు నన్ను ధన్యురాలని పిలుస్తారు. ఐ యామ్ ది ఇమాక్యులేట్ అని చెప్పగలది. నేను నిర్మల హృదయాన్ని. ఎందుకు? 5వ అధ్యాయం మత్తయి శుభవార్త 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం మత్తయి శుభవార్త. వినమ్రల హృదయులు ధన్యులు. అమ్మా 8వ వచనం. శుద్ధి, నిర్మలత్వం, దీనత్వం, దైవత్వం ఆమె వంట, ఆమె ఇంట ప్రజల కోసం వెంట ఉండనే ఉన్నది. కాబట్టి ఈరోజు మనము వేగవరము కథోలిక క్రైస్తవ సంఘమా, మీ హృదయాన్ని ఒకసారి కత్తితో కోసేయండి. ఏంటి తండ్రి గారు మనసు ఆగమంటారు? వాక్కు అనే కత్తితో కోయండి. యేసు ప్రభు వాక్కు కత్తి. అప్పుడు ఆ నుంచి వచ్చినటువంటి ధారల్లో ఏ ద్వారా టేస్ట్గా ఉందా, చేదుగా ఉందా అని తెలిసిపోతుంది. అందుకే నీతి నిమిత్తము గలవారు ధన్యులు, ధర్మార్థము హింసితులు ధన్యులు. ఏంటి మాటలు? ధర్మానికి కట్టుబడి జీవించింది అమ్మ
తల్లి మరియా. చివరిగా 1964 సంవత్సరంలో 2వ వటికన్ మహాసభలో పోప్ 6వ పౌలు పాపు గారు మరియమ్మను ఈమె తల్లి తెరసభకి తల్లి అని ప్రకటన చేశాడు. అందరి క్రైస్తవులకు ఆమె ఒక ఆధ్యాత్మిక తల్లిగా పరిగణించబడింది. అందుకే ఆమె వేడుక మనందరికీ జీవన జ్యోతి మార్గానికి పునాది వేసిన లేదా బాట వేసినటువంటి మార్గం మరియ తల్లి మార్గం. కనుక ప్రేమను దేవుని బిడ్డలారా 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, దేవుడు మెచ్చిన స్త్రీ. 2, దేవుని రక్షణ ప్రణాళికలో తన కన్యత్వాన్ని త్యాగం చేసిన గొప్ప తల్లి. 3వ విషయములో చివరి వరకు నిలబడి పరలోక భూలోక రాజ్ఞిగా ఎత్తబడినటువంటి గొప్ప అదృష్టం ఆమెకు దక్కింది. అందుకే ఆ మరియ తల్లికి తల్లి తెరసభ ఇచ్చినటువంటి మొట్టమొదటి స్థానములో ఆ తల్లి వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాం. బిడ్డలారా, పితైన సర్వేశ్వరుడు తనచే ఎన్నుకొనబడిన బిడ్డలకు జ్ఞానస్నానం ద్వారా నిత్య జీవం గల నూతన జన్మ ప్రసాదించి ఉన్నారు. ఆ తండ్రి ఈ బిడ్డలపై పవిత్రాత్మను కుమ్మరించి క్రీస్తు పోలిగా ఆయన వారిని అభ్యంగనం చేయనట్లు పితైన సర్వేశ్వరుని ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి నీటి వలన పవిత్రాత్మలను ఈ మీ సేవకులను పాపం నుండి విముక్తులను గావించి వారికి నూతన జీవనను ప్రసాదించింది. వీరికి సహాయంగాను మార్గదర్శిగా ఉంటకై మీ పవిత్రాత్మను వీరిపై పంపించండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవభయమనుడు జ్ఞానవరం దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దివ్యాత్మా దిగిరమ్ము, నూత్వీకరించుము మా జీవితాన్ని. దివ్యాత్మా దిగిరమ్ము, నూత్వీకరించుము మా జీవితాన్ని. దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా దిగిరమ్ము, నూత్వీకరించుము మా జీవితాన్ని. నూత్వీకరించుము మా జీవితాన్ని. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పై గదిలో భయముతో ఉన్న శిష్యుల వలె భయము ఆందోళనతో చిక్కి నశించిపోతున్నాము. ఈ గదిలో భయముతో ఉన్న శిష్యుల వలె భయము ఆందోళనతో చిక్కి నశించిపోతున్నాము. దిగియోని బలముతో లేపిన సర్వశక్తుడా, మమ్ము కూడా నీ శక్తితో లేపగరావా. దిగియోని బలముతో లేపిన సర్వశక్తుడా, మమ్ము కూడా నీ శక్తితో లేపగరావా. యుద్ధానికి సిద్ధ
సిద్ధపరచు సైన్యాధికారా, యుద్ధానికి సిద్ధపరచు సైన్యాధికారా, నా శక్తితో మమ్ము అభిషేకించు, నీ శక్తితో. దేవా నా సర్వము నీదే దేవా నా సకలము, నీకే దేవా నా సర్వము నీవే దేవా నా సకలము, నా జీవితము నా మనసు నీకే అంకితం, నీకే సొంతం. నా జీవితం నా మనసు నీకే అంకితం, నీకే సొంతం. నీకే దేవా నా సర్వము నీవే దేవా నా సకలము. నీ ప్రేమతో నా హృదిని తాకావు, నీ సేవకి నన్ను పిలిచావు. నీ స్పర్శతో నా మదిని తాకావు, నీ సేవలో నన్ను నిలిపావు. నిలుపుము నన్ను కలకాలము, నిలుపుము నన్ను కలకాలము. వెనుదిరుగకుండా కాపాడుము, వెనుదిరుగకుండా కాపాడుము. నీకే దేవా నా సర్వము నీవే దేవా నా సకలము. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శిష్యభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, భక్తితో మేము అర్పించు ఈ కానుకలను స్వీకరింపుము. ఈ బలి పూజలో నీ కుమారుడు కనపరిచిన అవధులు లేని ప్రేమను కృతజ్ఞతతో కొనియాడుచున్నాము. పరిశుద్ధ మరియమాత ఆదర్శమును గైకొని మేము కూడా మీ ప్రేమను, సోదర ప్రేమను చిత్తశుద్ధితో జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము.
ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. మీ వాక్కు చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనందపరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా పతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమురా హోసానా, మహోన్నతమురా హోసానా, మహోన్నతమురా హోసానా, మహోన్నతమురా హోసానా. హోసానా 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 హోసానా. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు. మహోన్నతమురా హోసానా, మహోన్నతమురా హోసానా, మహోన్నతమురా హోసానా, మహోన్నతమురా హోసానా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా,
మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము
ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేముగతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ తన పవిత్ర వరుడైన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమను అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మీ పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయుడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహం. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము, దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుకుని పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందుతును. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు, కదలి రండి కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుతో, ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు, కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుతో, ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. పరమాత్ముని నేను చేర్చే పరమౌషధమిదియేగా, పరమాత్ముని నిన్ను చేర్చే పరమౌషధమిదియేగా. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు,
కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుతో ధరణిలోన ధన్యులై దైవ సంగమా. రొట్టెనందుకొని స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం. రొట్టెనందుకొని స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం. అప్పగింపబడెను మన రక్షణ కొరకై, స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. అప్పగింపబడెను మన రక్షణ కొరకై, స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు, కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుతో ధరణిలోన ధన్యులై దైవ సంగమా. ద్రాక్షపానమందుకొనుచు శిష్యులకిచ్చుచు ఇట్లా నేను తీసుకొని మీరు త్రాగుడి, ఇది నా రక్తము. ద్రాక్షపానమందుకొనుచు శిష్యులకిచ్చుచు ఇట్లా నేను తీసుకొని మీరు త్రాగుడి, ఇది నా రక్తము. చిందించబడిన నిబంధన చిహ్నము, మన పాప పరిహారం ధారవోయబడెను. చిందించబడిన నిబంధన చిహ్నం, మన పాప పరిహారం ధారవోయబడెను. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. విశిష్ట ఆశలకై మీ శరములు వంచి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవం ద్వారా మహాకనికరముతో మానవ విమోచనను తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలను దయచేయుదురుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందచేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమనసుకు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీలి నీలి అంబరాన తేజరిల్లు సూర్య
తార నీకు వస్త్రమై అలరగా శ్యామవేళ వేద దీప్తి వ్యాప్తి చేయు చంద్ర తార పాదమేకమై నిలువగా సహవాసమేస్తవా వ్యాధి బాధలో సరి అయిన వైద్యమా కాళరాత్రిలో కాంతి దీపమా చుక్క బాటలో మోక్ష ద్వారమా శోకవేళ సాత్వినై సేవ తీర్చు సంతోషమా శిరస్సునా పన్నెండు తారలా మధురమున్న మోక్షరాణివే నీ శిరస్సునా పన్నెండు తారలా మధురమున్న మోక్షరాణివే వందనమమ్మ ఆరోగ్యమాత మా కోసం ప్రార్థించు మాతా వందనమమ్మ ఆరోగ్యమాత మా కోసం ప్రార్థించు మాతా మా కోసం ప్రార్థించు మాతా మా కోసం ప్రార్థించు మాతా. మరి ఈ రోజున ఇంత మహా అద్భుతమైన పండుగ చేసుకోవటానికి త్రియేక సర్వేశ్వరుడు మన మీద దయచూపి చక్కని వాతావరణం దయచేసారు కాబట్టి ఆ త్రియేక దేవునికి గట్టిగా చెప్పకూడదు ధన్యవాదాలు తెలియజేద్దాం. చద పురుగులన్నీ చుట్టుముట్టిన తుప్పు పట్టిన బంగారముల పునీత బాప్తిస్మ యోహాను చెప్పినట్లు మన హేలాపురి పీఠములో కొండలను సమం చేస్తూ లోయలను పూడుస్తూ కరుక మార్గాన్ని నుంపు చేస్తూ ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ మెచ్చాలో ఎక్కడ ఖండించాలో పూర్తిగా అనుభవంతో అందవేశం చెయ్యి మన పీఠాధిపతులు మన తండ్రి గారు విద్య వైద్య ఆరోగ్య ఆర్థిక సాంఘిక ప్రభంజనంతో ఆధ్యాత్మిక చైతన్యంతో మేత్రాసనాన్ని ఈ జూబిలీ సంవత్సరానికి సిద్ధం చేస్తూ మరొక ప్రక్క పంచవర్ష ప్రణాళిక ప్రేషితంగా 2027వ సంవత్సరంలో ఆనాటికి మేత్రాసనం 50 సంవత్సరాల వసంతాల జూబిలీ వేడుకలు సిద్ధం చేస్తూ పెద్దలతో అగ్రగణ్యుడిగా పిల్లల్లో కలిసి ఆడుతూ యువకుల్లో యువకుడిగా చైతన్యం కలిగిస్తూ అటు అనేక విభాగాల్లో చైర్మన్గా మరి ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నటువంటి దీవవాణి ఛానల్ ప్రసార మాధ్యమానికి వారు చైర్మన్గా ఉంటూ గత 2 సంవత్సరాలు వారు విదేశీ ప్రయాణంలో ఉండటం వల్ల మన తండ్రి గారు లేకుండానే మనం పండగ చేసుకున్నాం. పండగ చేశాం కానీ బిషప్ గారు లేని లోటు పట్టు వచ్చినట్టు కనిపించింది. కానీ ఆ లోటు ఈరోజు తీరింది అని వెలిగిపోయే మీ అందరి ముఖాలను చూస్తే అర్థమవుతుంది. వారు ఈరోజు రావటం పూజ మనందరి కోసం సమర్పించటం తమ అపోస్తులకు దీవెనలు అందిస్తూ భద్రమైన అభ్యంగనములు దివస ప్రసాదం అనే దివ్య సంస్కారం ఇచ్చి మనలను సంపూర్ణ కథోలిక క్రైస్తవులుగా మలసిన మన పీఠాధిపతి మహాగణ శ్రీ డాక్టర్ పులిమేర జయరావు తండ్రి గారికి ఉప్పొంగిన హృదయాలతో కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు గట్టిగా తెలుపుకుందాం. మరి ఈరోజు విశ్వశ్రీ సభ మరీ తల్లి జన్మదినోత్సవం కొనియాడుతూ ఉంటే మన ఏలూరు పీఠాధిపతులు తండ్రి గారు తన 60వ జన్మదిన మహోత్సవాన్ని ఈ సంవత్సరం అంతా కొనియాడుతున్నారు. షష్ఠి పూర్తి అనేటువంటి ఈ సంవత్సరం అంతా కొనియాడుతూ గట్టిగా చప్పకొట్టి తండ్రి గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. బిషప్ తండ్రి గారికి, బిషప్ తండ్రి గారికి. మరి తండ్రి గారిని ముందుకు వచ్చి కేక్ కటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం. టు యూ హ్యాపీ బర్త్డే టు యూ,
Happy birthday to you, dear my Lord. Happy birthday to you. May God bless you. May God bless you. To you. Happy birthday to you. Happy birthday to you, dear my love. Happy birthday to you. Long life to you. Many long lives to you. Many long lives to you, dear my Lord. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, my Lord. Happy birthday to you. Happy birthday to you. మరి బిషప్ గారి తండ్రి గారికి సన్మానం చేసే ముందు 2 నిమిషాల్లో కూర్చోమని కోరుతూ ఉన్నాము. తలపాగానే పెడుతూ టర్బోను ఉత్తరీయం పూల బొకే ఇప్పుడు గజమాలను ఇస్తూ ఉంటారు. అందరు గట్టిగా చెప్పలు కొడదాం. ఆరోగ్యమాత పండుగల్లో భాగంగా పీఠాధిపతుల 60వ జన్మదిన సందర్భంగా ఆత్మీయ అభినందన జ్ఞాపకను మన విచారం తరపున అందిస్తాము. పీఠాధిపతులను వివిధ విభాగాల్లో బ్యాగవరం సంఘం నుంచి మర్యాదల సభ్యులు, పెద్దలు, ఉపదేశ మాస్టర్లు అందరూ కూడా వచ్చి మరి బిషప్ తండ్రి గారిని సన్మానించగలుగుతుందని కోరుతున్నాం. ములక్కాయపాడు సంఘం నుండి సత్కరిస్తూ ఉన్నారు. గుడ్ న్యూస్ సభకు చెందినటువంటి అమ్మగారులు మరి తండ్రి గారిని దిశాలువతో సత్కరిస్తూ ఉన్నారు. అమ్మగారులు గుడ్ న్యూస్ సభకు చెందినటువంటి అమ్మగారులు తండ్రి గారిని దిశాలువతో సత్కరిస్తూ ఉన్నారు. మరీదు లక్ష్మణరావు మాస్టర్ గారి కుటుంబము ఉన్నారు. ఇంకా తండ్రి గారిని సత్కరించే వాళ్ళు త్వరగా ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాం. మసీదుపాడు సంఘస్థులు, సంఘ పెద్దలు మరి తండ్రి గారిని గాయక బృందం వారు మాధురి త్వరగా రమ్మ. ములక్కాయపాడు సంఘం నుండి కోడూరి లక్ష్మణరావు, యాదాల తంబి గారి కుటుంబము, కొత్తపల్లి సంఘానికి చెందినటువంటి మర్యాదల సభ్యులు, సంఘ పెద్దలు తండ్రి గారిని దిశాలువతో ఇప్పుడు ములక్కాయపాడు సంఘం వాళ్ళు, ములక్కాయపాడు సంఘానికి చెందినటువంటి కోడూరి కొత్తపల్లి మర్యాదల సభ్యులు తండ్రి గారిని దిశాలువతో బొకేతో ఇప్పుడు న్యాయంపల్లి నుండి వచ్చినటువంటి జై ఫౌండేషన్ యూత్ వాళ్ళు